యాక్షన్. ప్రస్తుత స్థితిని బట్టి మీరు అదృష్టవంతులా లేదా దురదృష్టవంతులా విశ్లేషిస్తారు. అయితే అదృష్టం అంటే ఏంటో ఆచార్య చాణక్యుడు భాష్యం చెప్పాడు. పురుషుడికి ఈ కింది 3 సందర్భాలే అత్యంత దురదృష్టకరమని ఆ రాజనీతి కోవిదుడు పేర్కొన్నాడు. వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన వ్యక్తి అత్యంత దురదృష్టవంతుడట. ఒకవేళ యుక్త వయసులో భార్యను కోల్పోయినా లేదా భార్య నుంచి విడిపోయిన వ్యక్తులు మళ్లీ పెళ్లి చేసుకోవాలట. ఎందుకంటే వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి సాహచర్యం చాలా అవసరమట. ముసలి వయసులో భార్య చనిపోతే వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. దీనివల్ల తీవ్ర కుంగుబాటుతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందట. కష్టపడి సంపాదించిన సొమ్ము రోగాల కారణంగానూ శత్రువుల కారణంగానూ కోల్పోతే చాలా దురదృష్టకరమట. డబ్బు వల్ల శత్రుత్వం ఏర్పడితే లేనిపోయిన ఆటంకాలు సమస్యలు ఎదుర్కొంటారట. తప్పుడు పనులకు సొమ్ము వినియోగించినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్వర్ణయుగంలో అర్థశాస్త్రం ఆచార్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు రాజకీయాలపై అపారమైన జ్ఞానాన్ని అవగాహనను సంపాదించాడు. రాజకీయాల దౌత్యాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి చాణిపుత్ర చాణక్యుడే. తన రాజకీయ చతురతతో విశ్వవిజేత అలెగ్జాండర్ను భారతదేశం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పురుషులు ఇతరుల ఇంట్లో తలదాచుకోవడం కంటే దురదృష్టం మరొకటి ఉండదట. ఎందుకంటే ప్రతి విషయంలోనూ వారి అనుమతి తీసుకుని బానిసలా బతకాల్సి వస్తుందట. ఇలా పరాయి పంచన చేరడం అంటే దుర్భరమైన జీవితాన్ని గడపడమే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.